మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జనవరి 1వ తేదీ గురువారం, కొత్త సంవత్సరంలో మొదటి రోజు. చాలా మంచి రోజు కనుక బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు అనేదే ఉండదు. ఆర్థిక సమస్యలు అనేవి రావు. కొత్త సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. అంతేకాదు జనవరి 1న బియ్యం డబ్బాలో ఇది వేస్తే ధాన్యానికి అంటే తిండికి లోటు రాదు. అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబం అంతా ఆనందంగా ఉండగలుగుతారు. ఈరోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఈ జనవరి 1న చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే గనుక కొత్త సంవత్సరంలో తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ధనధాన్యాలకు లోటు లేకుండా జీవించవచ్చు. బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. చేతి నిండా ధనం నిలుస్తుంది. జనవరి 1 రోజున బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల తప్పకుండా మీ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు. ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేవి చాలా సహజంగా ఉంటూ ఉంటాయి. ఆ బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడ అనేది కొనసాగదు. ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైనా, ఎంత బంగారం వెండి ఉన్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, ఎన్ని రకాల ఇతర ఆహార పదార్థాలు ఉన్నా, కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏదీ తిన్నా రాదు. అలాంటి బియ్యం మీ ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా, తరతరాలకు తరగని ఐశ్వర్యం ఉండాలి అన్నా ఈ రోజున బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది వేయండి. ఇంతకీ జనవరి 1న బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విన్నపం. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే ఈ వీడియో లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఈ జనవరి 1న పూజ ఎలా చేసుకోవాలంటే చాలా సింపుల్గా చేసుకోవాలి. మీ ఇష్టదైవాన్ని ఈరోజు పూజించాలి. పూజ చేయలేని వారు కనీసం దీపమైనా పెట్టుకోవాలి. ఇలా పూజ చేసుకుని లేదా దీపం పెట్టుకుని తర్వాత మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకోవాలి. దేవుడా, ఈ 365 రోజులు మా కుటుంబంపై మీ చల్లని చూపు ఉండాలి. మాకు ఎలాంటి ఆపదలు రాకుండా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించు అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఇంట్లో ఈ విధంగా పూజ పూర్తి చేసుకున్న తర్వాత వీలైతే సమీపంలోని దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం మరీ విశేషం. గుడిలోని ఈ పవిత్రమైన గాలి, మంత్రోచ్చారణలు మీ మనసులో సానుకూల శక్తిని నింపుతాయి. ఇలా దైవ చింతనతో చేసే ఈ మంగళకరమైన ప్రారంభం ఏడాది పొడవునా మీకు రక్షణ కవచంలా నిలిచి అఖండ విజయాలను మరియు లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది. జనవరి 1వ తేదీన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో తులసి ఆకును తినండి. అలా తినటం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఏం లేదు, ఈరోజు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులను కోసి తెచ్చుకోండి. అంటే 3 ఉంటే 3 ఆకులు, 4 ఉంటే 4 ఆకులు, ఇలా ఎంతమంది ఉంటే అన్ని ఆకులు తెచ్చుకొని మీ పూజ గదిలో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టి ఒక్క నమస్కారం చేసుకుని 5 నిమిషాల తర్వాత ఒక్కరు ఒక్కో ఆకును తీసుకుని తినేయండి. ఒట్టి తులసి ఆకు తినలేని వారు కొంచెం పంచదార కలుపుకొని తులసి ఆకును తినండి. ఇలా జనవరి 1న తులసి ఆకు తింటే సంవత్సరం అంతా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కనుక ఈరోజు అందరూ కూడా ఒక తులసి ఆకును తినటం మర్చిపోవద్దు. అలాగే లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ఇష్టమైనది కాబట్టి జనవరి 1వ తేదీన ఒక కొబ్బరికాయను తీసుకొని దానిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం లభించి ఈ సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు ఉండదు. కనుక గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఈరోజు ఒక కొబ్బరికాయను గుమ్మం ముందు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో కానీ పసుపుతో కానీ స్వస్తిక్ గుర్తును గీయండి.
ప్రధాన ద్వారం పైన స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. తద్వారా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత గంధం కానీ లేదా పసుపును కానీ ఒక స్పూన్ తీసుకొని దానిలో కొంచెం నూనెను కొన్ని పాలను కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తును వేయండి. మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. జనవరి 1 ఈ సంవత్సరంలో మొదటి రోజు కనుక ఈరోజు ఆడవారు తలలో ఎర్రటి రంగులో ఉండే పూలను లేదా ఎరుపుకి దగ్గర రంగులో ఉండే పూలను తలలో పెట్టుకోండి. అంటే గులాబీ, మందార, చామంతి, కనకాంబరం లాంటి పూలను ఈరోజు తలలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద ఉంటుంది. సౌభాగ్యం సిద్ధిస్తుంది. మీరు మీ భర్తతో ఆనందంగా ఉండగలుగుతారు. పెళ్ళైన ఆడవారు ఒక్కరే కాదు, పెళ్లిగాని ఆడవారు కూడా ఈరోజు ఈ రంగులో ఉండే పూలను తలలో పెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి స్త్రీలు ఈరోజు మీరు ఏ సమయంలో ఈ వీడియో చూస్తే ఆ సమయంలో ఎరుపు లేదా ఆరెంజ్ కలర్లో ఉండే పూలను తెచ్చుకొని తలలో పెట్టుకుని శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ జనవరి 1వ తేదీ రాత్రి సమయంలో పిల్లలు బయట తిరగకూడదు. అంటే 15 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలు ఈరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత బయటకు రాకూడదు. కాదని బయటకు వస్తే వారు ఈ సంవత్సరం అంతా కూడా అనారోగ్యాల బారిన పడతారు. కనుక ఈరోజు రాత్రి పిల్లలు బయటకు రాకుండా తల్లిదండ్రులు చూసుకోండి. అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ జనవరి 1న సాయంత్రం సరిగ్గా 5 గంటలకు 2 యాలకులను 2 లవంగాలను తీసుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ లవంగాలను మీ ఎడమ చేతితో పట్టుకొని ఆ చెయ్యిని హృదయం దగ్గర పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరియే అమృత కలశహస్తాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత వేప చెట్టుకు ఒక్క నమస్కారం చేసుకుని ఆ లవంగాలను యాలకులను వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గోతిలో పాతిపెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. జనవరి 1న సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఇలా చేస్తే మీ అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. ఇక ఈ సంవత్సరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే ఈరోజు అనగా జనవరి 1న ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి. రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. కనుక ఈ రావి ఆకులను ఈ రోజున గుమ్మానికి కట్టడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి. సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది. కనుక ఈరోజు రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టండి. లేదా కనీసం 2 రావి ఆకులను తెచ్చి గుమ్మానికి 2 వైపులా కట్టండి. అలా కట్టడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. అదేవిధంగా జనవరి 1న ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు 4 లవంగాలను గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకుని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగుండా నిలబడి ఇంటి సింహద్వారానికి దిష్టి తీయాలి. అంటే ఎడమవైపు 3 సార్లు కుడివైపు 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరివేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి, నరుల ఏడుపు, చెడు కన్ను, దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి. రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మంపై చల్లాలి. ఇలా చల్లటం వల్ల ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. సంవత్సరం అంతా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. మీకు బాగా ధనాన్ని ఇస్తుంది. కనుక జనవరి 1 రోజు అందరూ గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తరును కలిపి పసుపు కుంకుమను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఇక జనవరి 1న బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ జనవరి 1 రోజు మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఏమీ లేదు, ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. తీసుకొని ఆ వస్త్రంలో 5 లవంగాలను వేయండి. అలా వేయటం వలన లవంగాలు చెడుని తీసేసి మంచిని ఆకర్షిస్తాయి.
బ్యాడ్ లక్ను తీసేసి గుడ్ లక్ను ఆకర్షిస్తాయి. ఎందుకంటే అంతటి శక్తి లవంగాలకు ఉంది. లవంగాలు వేయటం వలన ఈ కొత్త సంవత్సరంలో మీకు ధనం కలిసి వస్తుంది కనుక ముందు లవంగాలు వేయండి. ఆ తర్వాత 5 తులసి ఆకులు వేయండి. తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తులసి ఆకులు పరమ పవిత్రమైనవి. తులసి ఆకులంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం. తులసి ఆకులు దైవశక్తులను ఆకర్షిస్తాయి, మంచిని ఆకర్షిస్తాయి కనుక 5 తులసి ఆకులను వేయండి. కానీ ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఈ తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి తీసి తెచ్చుకోండి. పూజలు చేసే చెట్టు నుండి కాదు. ఇలా 5 లవంగాలు 5 తులసి ఆకులు వేసిన తర్వాత 3 ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి. ఎండుమిరపకాయలు కూడా చాలా మంచివి. అదృష్టాన్ని ఆకర్షిస్తాయి, దురదృష్టాన్ని తరిమి కొడతాయి, ధనాన్ని ఆకర్షిస్తాయి, ధనం వచ్చేలాగా చేస్తాయి కనుక 3 ఎండుమిరపకాయలు వేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే గనుక 3 వక్కలను వేయండి. మీ దగ్గర వక్కలు లేకపోతే 5 యాలుక్కాయలను అయినా సరే వేయవచ్చు. చివరిలో 11 రూపాయలను కూడా ఈ క్లాత్లో వేసేసి తర్వాత వీటన్నిటిని కూడా ముడుపులాగా చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటకు ధూపం చూపించేసి బియ్యం డబ్బాలో వేయండి. అంటే బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి ఈ బియ్యాన్ని కప్పివేయండి. ఇలా జనవరి 1న బియ్యం డబ్బాలో ఈ మూటని పెడితే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో ధనధాన్యాలకు లోటు అనేది రాకుండా ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది. ఆ పెట్టిన మూటను మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే మీ బియ్యం డబ్బాలోని బియ్యం అడుక్కు చేరుకుంటాయో అప్పుడు ఈ మూటను ఏదైనా ఒక ఆదివారం లేదా బుధవారం రోజు తీసి ఆ మూటను ఎక్కడైనా దేవాలయంలో ఉండేటటువంటి చెట్టుకు ఈ మూటను ముడుపులాగా కట్టేసి మీ కోరికను చెప్పుకొని ఒక నమస్కారం చేసుకోండి. ఇలా జనవరి 1న ఈ పరిహారం చేసుకున్న వారికి కొత్త సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారం చేయడంతో పాటుగా బియ్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని తప్పులు చేయకూడదు. చాలామంది బియ్యం విషయంలో చాలా అశ్రద్ధను చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. కాదని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది. వారి ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలు పాటించాలి. బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి. బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి. బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా భావించాలి. ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తెలుసుకోవాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమశివాయ అనుకుని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని 1 నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే 1 నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇక బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి కనుక బియ్యాన్ని, బియ్యం రొమ్ములను, బియ్యం బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో పెట్టుకోవాలి. నైరుతి దిక్కులో బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం వస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం కూడా వస్తుంది. కనుక బియ్యం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి. అలాగే జనవరి 1న బియ్యం డబ్బాలో ఇది వేసి కొత్త సంవత్సరంలో ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి. జనవరి 1న గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ప్రత్యేక ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులను ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తారు.
హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు. జనవరి 1న బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జనవరి 1 రోజు నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఈరోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా వృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. జనవరి 1న గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. జనవరి 1న గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా జనవరి 1 రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనలాభం కూడా కలుగుతుంది. ఈ జనవరి 1న ఆడవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుని తులసి చెట్టు మొక్కలో 2 చుక్కల పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీటిని పోసి ఒక నమస్కారం చేసుకోవాలి. తులసి పూజ చేయాలి. జనవరి 1న తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాపాలన్నీ కూడా పోయి ఈ నూతన సంవత్సరం మీకు కలిసి వస్తుందని నానుడి. కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి 1న తులసి చెట్టు మొదట్లో 2 చుక్కల పాలు పోసి ఆ పైన నీటిని పోయండి. ఇలా పోయటం వలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ జనవరి 1వ తేదీన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు. జనవరి 1 వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి. వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా ముగ్గుల్లో రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు. జనవరి 1న ముగ్గులు పెట్టడం తెలుగునాట ఒక సాంప్రదాయమని చెప్పుకోవచ్చు. ఇలా ముగ్గులు వేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక జనవరి 1న అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి. తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మం ముగ్గును వేస్తే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. జనవరి 1న చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అది ఏమిటి అంటే జనవరి 1వ తేదీన పొరపాటున కూడా మద్యం జోలికి పోకూడదు, గొడవలు పడకూడదు. కానీ మ్యాక్సిమం అందరూ ఈ తప్పును చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మగవారు జనవరి 1వ తేదీన మద్యం తాగకుండా ఉండండి. ఇంట్లో బయట ఎక్కడా ఎవరితో గొడవలు పడకుండా వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి. కాదని జనవరి 1న మద్యం తాగినా గొడవలు పడినా మీకు ఈ కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. అనేక రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. సంవత్సరం పొడవునా అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక దయచేసి మగవారు ఈ ఒక్కరోజు మద్యానికి గొడవలకు దూరంగా ఉండి మీరు కావాలంటే జనవరి 1న డిసెంబర్ 31న బిర్యానీలు తినండి, నాన్ వెజ్ తినండి, తప్పులేదు. కానీ ఆల్కహాల్ మాత్రం తాగవద్దు. తాగటం వలన మీకు రాబోయే కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు, సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే జనవరి 1న ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీపురును కొని ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే జనవరి 1న చీపురు కొని ఇంటికి తెస్తే ధనమంతా కూడా హరించుకుపోతుంది. కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక జనవరి 1న చీపురును కొని ఇంటికి తేయకూడదు. అలాగే జనవరి 1న తలకు నూనె పెట్టకూడదు, దరిద్రం పడుతుంది. మీకు కావాలంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు. కానీ జనవరి 1న మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు. కాదని పెడితే దరిద్రం పడుతుంది. ఇలా జనవరి 1న ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది, చెడు జరగకుండా ఉంటుంది. కనుక ఎవ్వరూ కూడా జనవరి 1న ఈ పనులు చేయవద్దు. జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని
చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే అందరూ జనవరి 1న వీలైనంత వరకు మంచి పనులే చేస్తారు. అయితే సంవత్సరమంతా కలిసి రావాలంటే జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువుల్లో మొదటిది స్వీట్స్. అవును, జనవరి 1న ఎవరైతే 100 లేదా 200 రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది. సంవత్సరమంతా మధురంగా ఉంటుంది. కష్టాలనేవి రావు. తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ తిని నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గర ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టేయండి. స్వీట్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వండి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టండి. జనవరి 1న ఇలా స్వీట్స్ కొని తెచ్చిన పిల్లలకు పంచిన సంవత్సరమంతా డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరమంతా మీ జీవితం మధురంగా ఉంటుంది. ఇక రెండవ వస్తువు ఉప్పు. జనవరి 1న 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరమంతా మీ ఇంటిపై ఉంటుంది. ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుండి పుట్టారు గనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న ఒక గల్లులుప్పు ప్యాకెట్ కొని తెచ్చి వంటగదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము లభిస్తాయి. అంతేకాదు జనవరి 1న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరమంతా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది. కనుక జనవరి 1న అందరూ కూడా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందాలి. జనవరి 1వ తేదీన మీరు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ 3 ముఖ్యమైన పదార్థాలతో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేసుకోవాలి. మొదటిది వట్టివేర్లు, రెండోది లేత వేప ఆకులు, మూడోది గల్లులుప్పు. ఈ మూడిటిల్లో ఏది మీ దగ్గర అందుబాటులో ఉంటే దానిని స్నానపు నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు. ఒకవేళ మీకు వీలైతే ఈ మూడిటిని కలిపి కూడా వేసుకోవచ్చు. దీనివల్ల కలిగే ఫలితాలు అన్నీ ఇన్ని కావు. ముందుగా వట్టివేర్ల గురించి మాట్లాడుకుంటే ఇవి మన శరీరానికి చలువని ఇవ్వటమే కాకుండా ఆధ్యాత్మికంగా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి. లక్ష్మీదేవికి వట్టివేర్ల సువాసన అంటే ఎంతో ఇష్టం. ఈ వేర్లను నీటిలో వేసి స్నానం చేయటం వల్ల మీ శరీరంలోని దుర్వాసన పోవటమే కాకుండా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అన్నీ తొలగిపోతాయి. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక రెండవది లేత వేప ఆకులు. వేపాకు అనేది సాక్షాత్తు ఆ శక్తి స్వరూపం. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. లేత వేప ఆకులను చేత్తో నలిపి ఆ ఆకులను స్నానపు నీటిలో కలిపి స్నానం చేయటం వల్ల చర్మ రోగాలు దరిచేరవు. ముఖ్యంగా మీకు ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇక మూడోది మరియు అత్యంత శక్తివంతమైనది గల్లులుప్పు. సముద్రం నుండి పుట్టిన ఈ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవికి సోదరి వంటిది. మనలోని నెగిటివ్ ఎనర్జీని లాగేయటంలో గల్లులుప్పుకు మించినది మరి ఒకటి లేదు. నీటిలో కొద్దిగా గల్లులుప్పు వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న నరదృష్టి, కంటి దోషం వంటివి అన్నీ పోతాయి. ఈ రోజున ఇలా ఈ మూడిటిల్లో ఏదో ఒకటి నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నేటి కాలంలో మనం చూస్తున్నాం, బయటకు వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరగటం, ప్రాణాలు కోల్పోవటం చూస్తూనే ఉన్నాం. అటువంటి అకాల మరణాలు లేదా అపమృత్యువు మనకు రాకుండా ఉండాలంటే ఈ జనవరి 1వ తేదీన ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా స్నానం చేయటం చాలా అవసరం. ఇలా ఈరోజు వట్టివేర్లను కానీ లేదా లేత వేప ఆకులను కానీ ఉప్పును కానీ నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల మీ శరీరానికి ఒక నూతన ఉత్తేజం వస్తుంది. శరీరంలోని అలసట పోయి మనసు ఉల్లాసంగా మారుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలే మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయి. అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే ముందు మన శరీరం, మనసు శుద్ధిగా ఉండాలి. ఈ పద్ధతిలో స్నానం చేయటం వల్ల మీలోని సోమరితనం పోయి మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ధన ప్రాప్తి కలగాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి. అందులో భాగంగానే ఈ పవిత్ర స్నానం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దరిద్రం అనేది మన నీడల మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు అలాంటి చిన్న చిన్న తంత్రాలు మనకు కొండంత అండగా నిలుస్తాయి. మీకు ఉన్న అప్పుల బాధలు తీరాలన్నా, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగాలన్నా ఈ స్నానం ఎంతో మేలు చేస్తుంది. ఈ ఒక్కరోజు మీరు చేసే ఈ స్నానం ఏడాది పొడవునా మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాబట్టి రేపు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే లేదా సూర్యోదయం సమయంలో
ఈ పవిత్ర స్నానాన్ని ఆచరించండి. స్నానం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీరు కేవలం మీ శరీరాన్నే కాకుండా మీ ఆత్మను కూడా శుద్ధి చేసుకున్నవారు అవుతారు. మీరు గమనించినట్లయితే మన పూర్వీకులు కూడా ప్రతి పండుగకు లేదా విశేషమైన రోజున ఇలాంటి స్నాన విధులను పాటించేవారు. ఇందులో శాస్త్రీయ కోణంతో పాటు ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగి ఉంది. కనుక మీరు కూడా జనవరి 1న తప్పనిసరిగా ఈ విధంగా స్నానం చేయండి. ఈ ఏడాది మీకు అన్ని విధాలా కలిసి రావాలని, మీ ఇంట్లో ధనవర్షం కురవాలని, అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పద్ధతిని పాటించి మీ జీవితాన్ని మార్చుకోండి. అపమృత్యు భయం లేకుండా సుఖ సంతోషాలతో ఈ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.